దూరం అది 270 లోపలికి బయటికి ఒక 346 అదొకటి ప్లస్ ఇంకొకటి ఇది ఏమంటారు వెంకట్ ఇది ఏం చేస్తారంటే విండీ సీజన్ రైనీ సీజన్ పడుతుంది సమ్మర్లో గాలి ఉంటుంది మనకి ఆ గాలి లేనప్పుడు మళ్ళీ వేయాలని చెప్తా ఇక్కడ కూడా డైనింగ్ ఏరియా అన్నాం. ఇది ఓపెన్ మైక్రోఫోన్ ఇది ఓకే అంటే స్టాండప్ కామెడీకి మ్యూజిక్ గిటార్ ప్లే చేసేదానికి లైవ్ ప్రాజెక్ట్ పెట్టడం బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా లైవ్ అన్న టోటల్ లైవ్ ఉంటుంది. మొత్తానికి అందరిగా కాన్సన్ట్రేట్ చేయాలన్న సో అంటే బయట శివ శివ ఓపెన్ శివ ఎక్కడో లేదంట ఒడిస్సా అది ఇంతకుముందు నార్మల్గా ఉన్నాము. ఇంతకుముందు డాబా ఉన్నప్పుడు మనం మీట్ చేసిన ప్లాన్ చేస్తున్నాం. సో మీల్స్ అనేది టోటల్గా క్లోజ్ మల్టీ క్యూజిన్లోకి వెళ్ళిపోయాం. టోటల్గా మల్టీ క్యూజిన్ అంటే మన రెస్టారెంట్ మనకి ఎట్లయితే మనం ఒక సిటీస్కి వెళ్తే మనం ఎట్లయితే ఒక రిసార్ట్స్కి వెళ్ళినా కానీ ఏదైనా మంచి ఒక యూనిక్ లాగా ఫుడ్ దొరుకుతుందో ఇక్కడ టోటల్గా కౌంటర్ కూర్చున్నామంటే చాలు అవసరం. కౌంటర్ కన్నా మెయిన్ కేవట్ చేతల్లో ఇప్పుడే రిబన్ కట్ చేసింది. అంటే మన క్లైమేట్ చేంజ్ ఏదైనా బేసిక్గా వ్యూ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఆ కొండలు అప్పుడు చెప్తాను నేను చెప్పింది ఈ టోటల్గా ల్యాండ్ విండో సైజ్ పెంచింది, లెంత్ పెంచింది. విత్ కన్నా లెంత్ పెంచితే ఏమైందంటే నీకు అన్న వ్యూ పాయింట్ టేబుల్ ఉన్నట్టు కనపడతాయి. అంటే మనం బాగా మనకు అర్థం చేయాలి. అది అట్లే ఉంది. అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఇప్పించుకోవాలి. అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసుకో. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దలు ప్రెస్ మీడియా వాళ్ళకు ఈరోజు మన రాయచోటి హైవే కడప రాయచోటి హైవేలో అతిమడుగు దగ్గర మా పెద్దనాన్న మనవడు సాగర్ ఈ బిగ్ బాయ్స్ మల్టీ క్రూజ్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇతను అంటే లైక్ నాకు కొడుకు వరుస ఎత్తాడు, కానీ వయసు ఏమో చిన్నది, అందుకు అన్నదమ్ములుగా ఉంటాం. సాగర్కి హోటల్ మేనేజ్మెంట్ మీద ఒక పిచ్చి ప్యాషన్. ఆ ప్యాషన్లో హోటల్ మేనేజ్మెంట్ చేసి కడపలో ఉండే రెస్టారెంట్స్ కన్నా ఒక డాబా స్టైల్ తీసుకొచ్చి ఒక ఫ్యామిలీకి కావచ్చు, బ్యాచిలర్స్గా పార్టీస్ కావచ్చు, లేకపోతే ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని మ్యాచెస్ జరిగినప్పుడు ప్రొజెక్టర్ పెట్టుకొని చూసేదానికి ఒక మంచి వాతావరణంలో ఈ డాబాని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక మల్టీ క్రూజ్ రెస్టారెంట్ కమ్ డాబా. సో ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి సాగర్ని బాగా విష్ చేసి ఈ హోటల్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాగర్ బాబు ఓకే. అందరు ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు నన్ను హ్యాపీ చేసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. నా బిగ్ బాస్ రెస్టారెంట్ అనేది కడప బెంగళూరు హైవే మధ్యమడుగు దగ్గర. ఇక్కడ వచ్చేసి ఒక
మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఇది మొత్తము. బేసిక్ అన్ని కడపలో లేని ఐటమ్స్ కూడా ఇక్కడ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ అందరికి వచ్చి దయచేసి అందరికి ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి రివ్యూస్ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. స్పెషల్ ఐటమ్స్ నా స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ ఉండేవి సిజ్లర్స్, ప్లాటర్స్. నా పేరు సాగర్ రెడ్డి అండి. నా పేరు పూర్తి పేరు. ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ హోటల్లో ఉండేసి మొత్తం 4 years ఉంది నాది. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. చెఫ్స్ కూడా నేను నోవోటల్లో చేశాను, తాజ్ విస్టన్లో చేశాను, హైదరాబాద్ నోవోటల్లో చేశాను, బెంగళూరు తాజ్ విస్టన్లో చేశాను. ఇక్కడ చెఫ్స్ స్పెషాలిటీ మనకి ఎక్కడి నుంచి ఇచ్చారు? మా చెఫ్స్ ఇక్కడ అందరూ ఒడిశా టీమ్ అండి. మొత్తం పూర్తిగా నేను ట్రైన్ చేసుకునేసి నా ఫ్లేవర్ లేక నేను వాళ్ళని ట్యూన్ చేసుకున్నాను. ఎట్లయితే వాళ్ళని హోటల్లో బయట ఒక 5 star హోటల్కి వెళ్తే ఎలా ఉండాలో అలా అయితేనే ఇక్కడ టోటల్గా అదే సెటప్లో తీసుకొని వచ్చి అలానే మెయింటెనెన్స్లో అలానే పెడుతున్నాను. క్లీన్నెస్ పరంగా ఇక్కడ చాలా క్లీన్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది, ప్యూర్ హైజీన్, మంచి వాతావరణం. ఇక్కడ బేసిక్గా మీరు ఒక వింటర్ సీజన్లో కానీ వచ్చారంటే బేసిక్గా వ్యూ పాయింట్స్ అనేవి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో వచ్చారంటే బయట పక్కన మంచిగా టేబుల్స్ ఉంటాయి, మ్యాచెస్ జరుగుతుంటాయి, లైవ్ మ్యూజిక్ ఉంటుంది, బ్యాండ్ ప్లే చేస్తుంటాం. ఇక్కడ లైవ్ బ్యాండ్స్ ఉంటాయి. మన కడప ITI సర్కిల్ నుంచి ఈ లొకేషన్కి రావాలంటే 14 kilometers అండి.